ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర. చాలా మంది ఏంటంటే నవ్ డేస్ జాబ్ చేసే వాళ్ళకి త్వరగా ఎంత కష్టపడుతున్నా సరేనండి ప్రమోషన్ అనేది రాదు. ఏంటనంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి ఎంప్లాయీస్, ఒక అతను కష్టపడతాడు, ఇంకొక అతను నార్మల్ గా చేస్తాడు. కానీ అతనికి నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదేంటి అని చెప్పి బాధపడుతుంది. నేను పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటాను, మీటింగ్స్ అటెండ్ చేస్తా. మెయిన్ గా ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళకండి, వాళ్ళ దాంట్లో ఏంటంటే ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు, చాలా కష్టపడతారు, వాళ్ళ టీమ్ ని హ్యాండిల్ చేసి అన్ని చేస్తారు. కానీ తీరా ప్రమోషన్ వచ్చేసరికల్లా ఎవరికో ఇచ్చేసారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసము, లేదా కొత్త జాబ్ చూసుకునే వాళ్ళ కోసము, ఉద్యోగం మానేసి చాలా కాలం అయిన తర్వాత, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి ప్రాజెక్ట్ త్వరగా రావడానికి కానీ, ఎవరికైనా సరే అండి జాబ్ పర్పస్ కోసం ఈ స్మాల్ రెమెడీ అండి, చాలా సింపుల్ అన్నమాట. కాకపోతే ఏంటంటే 1 వీక్ కూడా మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళు నిష్టగా ఉండాలండి. అవి ఇవి అని చెప్పి అన్ని తీసుకోకూడదు, తినకూడదు. సో ఏంటంటే చాలా నిష్టగా ఉండాలి. అది ఏంటంటే థర్స్డే రోజు స్టార్ట్ చేసి థర్స్డే రోజు రాత్రి పడుకునే ముందు 2 పసుపు కొమ్ములు, 2 చక్కగా నీట్ గా ఉన్న పసుపు కొమ్ములు తీసుకొని పిల్లో కింద పెట్టుకోవాలి. అలా ఉంచేసేయండి, అట్లనే ఉంచండి, డైలీ మార్చొద్దు. అట్లా ఉంచేసి నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ థర్స్డే రోజు తీసేసి అది మీరు శివుని గుళ్ళో కానీ గణపతి గుళ్ళో కానీ, మాక్సిమం అన్ని గుళ్ళో ఏంటంటే శివలింగము గణపతి 2 కలిసే ఉంటున్నాయండి ఎక్కువ. అలా 2 కలిసి ఉన్న టెంపుల్ కి వెళ్ళి అక్కడ గుడి ఆవరణలో, ఆ గుడి ప్రెమిసెస్ లో ఎక్కడైనా సరే పెట్టేసి రండి, పడేయద్దు. పెట్టి చక్కగా దండం పెట్టుకొని వచ్చేసేయండి. ఇలా ఒక్కసారి చేయండి. 1 వీక్ కంపల్సరీ నిష్టగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే గురు అనుగ్రహం అనేది లభిస్తుంది. మీకు చక్కగా మంచి పొజిషన్కి వెళ్తారు, మంచి జాబ్ అనేది వస్తుంది, ప్రమోషన్ అనేది మీరు వెతుక్కుంటూ ఉంటారు కదా. కొంతమంది ఏంటంటే రాలేదు అన్న బాధ ఉంటుంది కదా, వాళ్ళకి ఏదో రకంగా అండి ప్రమోషన్ అన్నా రావచ్చు, లేకపోతే కొత్త జాబ్ రావచ్చు, ఇంక్రిమెంట్ అన్నా రావచ్చు. ఎంత కష్టపడుతున్నా చేసేది దేనికోసము? డబ్బుల కోసమే కదండి. మంచి ఇంక్రిమెంట్ రావాలి, శాలరీ రావాలనేది కదా. సో ఈ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతూ ఉండడం వల్ల ఏంటంటే ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, లేకపోతే కొత్త జాబ్ అనేది మీకు లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతా శర్మ సక్సెస్ మంత్ర.